పాస్టర్ డానియల్ అనే ఒక వ్యక్తి కారులో బయలుదేరాడు తన సొంత తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళడానికి. అతడు కారు తోలుకుంటూ వెళ్తున్నాడు. అదొక పెద్ద లోయ, వ్యాలీలా ఉంది. దాంట్లోనికి దిగుతూ కారు అదుపు చేయలేక బ్రేక్స్ ఫెయిల్ అయి అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద స్తంభానికి కారును వెళ్ళి గుద్దేశాడు. ఆ కారు దాన్ని తాకగానే ఆ స్టీరింగ్ బలంగా తన గుండెలకు తాకడం వల్ల నోట్లోంచి రక్తం కక్కుకొని ఈ పాస్టర్ డానియల్ గారు అక్కడికక్కడే చనిపోయారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది పరిగెత్తుకుని వచ్చి ఆ కారులో చనిపోతూ కొనుపిడితో రక్తం కక్కుకుంటూ ముక్కులోంచి రక్తం కక్కుకుంటూ ఉన్నటువంటి ఆ డానియల్ పాస్టర్ గారిని అంబులెన్స్లో త్వర దగ్గర ఉంటే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. తన భార్యకు ఫోన్ చేస్తే భార్య వచ్చింది. ఆ కొన ఊపిరిలో అతనికి ఏం జరుగుతుంది ఏం అర్థం కావట్లేదు. వాళ్ళ భార్య గట్టిగా ఏడుస్తుంది, బిగ్గరగా ఏడుస్తుంది. కొన్ని క్షణాల్లోనే కనుగుడ్లు కదలటం ఆగిపోయాయి. డాక్టర్ వచ్చి అతనికి ఊపిరి ఉందా లేదా అని గుండె మీద అన్ని రకాలుగా పరీక్షిస్తున్నాడు. చెప్పాడు, ఇతనిలో ఊపిరి లేదు, ఇతను చనిపోయాడు, ఇతను మరణించాడు, ఇతన్ని తీసుకొని వెళ్ళండి. డాక్టర్ అతను చనిపోయాడని చెప్పేసి డెత్ సర్టిఫికెట్ ఇచ్చేశాడు. అతన్ని మార్చురీలోకి తీసుకెళ్లారు, మార్చురీలో ఉంచారు. ఒకరోజు గడిచిపోయింది, రెండో రోజు గడిచిపోయింది, మూడవ రోజు తన భార్య తన మామగారి దగ్గరికి వెళ్ళి చెప్తుంది, మామయ్య హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది, తమ స్త్రీలు విశ్వాసము ద్వారా చనిపోయిన వాళ్ళ భర్తలను తిరిగి సంపాదించుకున్నారు అని. నాకు విశ్వాసం ఉంది, నేను పోగొట్టుకున్న దాన్ని యేసు క్రీస్తు ప్రభువు తిరిగి మరలా నాకు ఇస్తాడు అని. హల్లెలూయా! నువ్వు ఏది కోల్పోయావు తిరిగి ప్రభువు నీకు మరలా ఇస్తాడు అని నమ్మి వెళ్ళండి. ప్రభువు నీ జీవితంలో కోల్పోయిన ప్రతిదీ తిరిగి ఇవ్వబోతున్నాడు. Still he is a live God. ఇప్పటికీ యేసు క్రీస్తు శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఆమె నమ్ముచుంది, నేను నమ్ముచున్నాను, నా భర్తను యేసు క్రీస్తు తిరిగి మరలా బ్రతికించి నాకు సజీవంగా అప్పగించగలడు. What a faith! Hallelujah! హల్లెలూయా! నేను మరలా చెప్తున్నాను, యేసు క్రీస్తు ప్రభువారు చనిపోయిన చిన్నదాన్ని తల్లి తాకులని చెప్పి లేపినట్లుగా నా భర్తను కూడా లేపబోతున్నాడని నమ్ముచున్నాను. విధవరాలి కుమారుడు పాడ మీద మోసుకొని పోబడుతుండగా పాడను ముట్టి లేపినట్లుగా నా భర్తను కూడా లేపుతాడని నమ్ముచున్నాను. నా భర్త తిరిగి బ్రతుకుతాడు, యేసు క్రీస్తు బ్రతికిస్తాడు. చనిపోయి 4 రోజులైనటువంటి లాజర్ని తిరిగి లేపినటువంటి యేసయ్య 3వ రోజులో అవుతుంది నా భర్త చనిపోయి, నా భర్తను కూడా తిరిగి బ్రతికించగలడని ఆమె విశ్వసిస్తూ నమ్ముతుంది. ఈరోజున క్రైస్తవుల్లో విశ్వాసం అనేది కోల్పోయిన స్థితిలో ఉన్నారు. నో ఫెయిత్. మందిరానికి వస్తున్నాం, నామకార్థంగా వెళ్ళిపోతున్నాం, కానీ ఈ రోజు నువ్వు నమ్మాలి, యేసు క్రీస్తుని జీవితంలో చనిపోయిన దాన్ని కూడా బ్రతికించడానికి శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన సంథింగ్ నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని రాత్రి చేయబోతున్నాడు. బిలీవ్ హిమ్. ఆయన నమ్ము. హల్లెలూయా! హల్లెలూయా! నువ్వు ఒక అన్యుడిగా ఈ స్థలంలోకి వచ్చావేమో, యేసయ్యను ఎరగని వ్యక్తిగా ఈ స్థలంలోకి వచ్చావేమో, మొట్టమొదటిగా ఈ మాటలు ఇక్కడ నుండి నువ్వు వింటున్నావేమో, నేను చెప్తున్నాను, నీ జీవితంలో ఏది కావాలని నువ్వు ఎదురు చూస్తున్నావో, నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు సజీవుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ కదులుతూ ఉన్నాడు, నిన్ను చూస్తూ నీ ముందు నిలబడి ఉన్నాడు. ఆయనను అడిగే ప్రతిదీ చేయడానికి ఆయన చేయగలని నమ్ము అంతే. ఆయన చేయబోతున్నాడు. ఫెయిత్. చెప్పండి పక్క వాళ్ళతో, యేసు నా జీవితంలో గొప్పవి చేయబోతున్నాడు. ఆ స్త్రీ వెళ్ళి వాళ్ళ మామయ్యతో అంటుంది, నా భర్తను తిరిగి బ్రతికిస్తాడు యేసయ్య. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం చెప్పు. నీ భర్త
ఆల్రెడీ శవపెట్టెలో పెట్టబడి ఉన్నాడు. ఇంకొక గంట సేపట్లో సమాధి దగ్గరికి వెళ్ళి సమాధి చేయబోతున్నాం. అతనికి వేయాల్సినటువంటి బట్టలన్నీ కూడా వేసేశారు, రెడీ చేశారు, బట్టలన్నీ కూడా వేసేశారు, బాక్స్లో పెట్టారు, మూత కూడా పెట్టేశారు. ఇక సమాధి దగ్గరికి తీసుకొని వెళ్ళడమే. అయితే ఆమెనింది, సమాధి దగ్గరికి మనం తీసుకొని వెళ్ళడానికి ఆల్రెడీ వ్యాన్ కూడా, అంబులెన్స్ కూడా రెడీగా ఉంది కదా. సమాధి దగ్గరికి తీసుకొని వెళ్ళే ముందు అదే త్రోవలో, అదే దారి మధ్యలో రైనాడ్ బాంక్యా అనే దైవజనుడి సభ జరుగుతుంది. ఆ సభకు మనం తీసుకొని వెళ్దాం. ఆ సభలో యేసు నా భర్తను బ్రతికిస్తాడు. హల్లెలూయా. అక్కడ రైనాడ్ బాంక్యా అనే ఒక గొప్ప ఇవాంజలిస్ట్, రివైవలిస్ట్, గొప్ప అభిషక్తుడు అక్కడ సభ జరుగుతున్నది. ఇతను యాక్సిడెంట్ అయి చనిపోయిన తేదీ నవంబర్ 30వ తారీఖు 2001 సంవత్సరం, 2001. 21st సెంచరీ అప్పుడే స్టార్ట్ అయింది. 2001 నవంబర్ 30 చనిపోయాడు. మార్చిలోనే 2 రోజులు 3 రోజులు పెట్టేసి ఇప్పుడు డిసెంబర్ 2వ తారీఖు 2001 సంవత్సరం, అది ఆదివారం మధ్యాహ్నం 1:30 సమయానికి ఆ అంబులెన్స్ రైనాడ్ బాంక్యా సభ జరుగుతున్నటువంటి ఆ పెద్ద మందిర స్థలంలోనికి అంబులెన్స్ వెళ్తుంది. అక్కడ లక్షల మంది జనాలు ఉన్నారు. ఆల్రెడీ ఆ హాల్ అంతా కూడా ఫస్ట్ ఫ్లోర్, కింద ఫ్లోర్ అన్ని కూడా జనాలతో, లక్షల మంది జనాలతో కిక్కిరిసిపోయి ఉంటుంది. బయట జనాలు ఉన్నారు, అంత ప్రజలతో నిండి ఉన్నది. వాళ్ళకి భద్రతను కేటాయించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అక్కడ పనిచేస్తున్నారు. ఈ అంబులెన్స్ రాగానే అక్కడ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అంబులెన్స్ ఆపేశారు. ఏమైంది, ఎందుకు అంబులెన్స్ వస్తుంది, అంబులెన్స్లో ఏముంది అని అడిగాడు ఆఫీసర్. ఆ స్త్రీ చెప్పింది, అది నా భర్త యొక్క శవపేటిక. శవపేటికను ఎందుకు ఇక్కడికి తీసుకొని వస్తున్నారు? ఆమె ఏడుస్తూ కింద పడి నేల మీద ఉన్న మట్టిని అంతా తన పిడికిలతో పిసికేస్తూ చెప్తుంది, దయచేసి నా భర్తను లోపలికి పంపించండి, ఈ అంబులెన్స్ లోపలికి పంపించండి, నా భర్త అక్కడికి వెళ్ళగానే బ్రతుకుతాడు. యేసు నా భర్తను తిరిగి లేపుతాడు. అతడు అంటున్నాడు, నో, అది శవపెట్ట, కానీ దాని లోపల నీ భర్త లేడు అని పక్క వాళ్ళతో చెప్తున్నాడు ఆ యొక్క సెక్యూరిటీ డిపార్ట్మెంట్ పోలీస్ అతను. కొంతమంది అన్నారు, నో, అది నిజమే కావచ్చు, లోపలికి వెళ్దామని కొంతమంది నో, దాని లోపల బాంబు ఉన్నట్లుంది అని కొంతమంది. అనుమానం ఎందుకు, ఆ పెట్టెని తీస్తే సరిపోదా అని చెప్పేసి ఆ పెట్టెని ఆ పోలీస్ వాళ్ళు ఆ మూతను, శవపేటిక మీద ఉన్న మూతను తీసి తొంగి చూస్తే తెల్లని బట్టలతో చేతులు కాళ్ళు అన్నీ కూడా బిగుసుకుపోయినటువంటి ఒక శవం, యవ్వనస్తుని మొగ శవం, ఒక పురుషుని శవం ఆ పెట్టెలో పడుకొని ఉంది. వాళ్ళు వెంటనే ఆ డెడ్ బాడీని, ఆ భార్య ఏడ్చే ఏడ్పును చూసి పంపించారు. కానీ మీరు లోపలికి వెళ్ళొద్దు, లోపలికి వెళ్ళడానికి ప్లేస్ కూడా లేదు, జస్ట్ బయట బేస్మెంట్ దగ్గర మాత్రం ఆ పెట్టెను దించండి అని ఆ పోలీస్ వాళ్ళే వచ్చి ఆ బేస్మెంట్ దగ్గర ఆ పెట్టెను అలా దించారు. జనాలు అందరూ భయపడుతున్నారు, డెడ్ బాడీ వచ్చింది, శవం వచ్చింది అని బయట జరుగుతుంది. లోపల దైవజనుడు ప్రసంగిస్తున్నాడు. ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత దైవజనుడు రోగులకి అంతా ముగింపు ప్రార్థన చేస్తున్నాడు. ఈజ్ ప్రేయింగ్. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడై ఉన్నాడు. ఆయన సజీవన దేవుడై ఉన్నాడు. ఆయన జీవం గల దేవుడై ఉన్నాడు. ఆయన బలమైన దేవుడై ఉన్నాడు. ఆయన చనిపోయిన వారిని లేపగలడు. ఆయన కుంటి కాళ్ళను తిరిగి నడిచేలా చేయబోతున్నాడు. గుడ్డి కళ్ళిపై చూస్తున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. యేసు శక్తి ఇక్కడ దిగివస్తున్నది. జీసస్ ఇస్ పవర్ఫుల్ గాడ్. యేసుక్రీస్తు శక్తి అక్కడ దిగుతున్నది. ప్రార్థన చేస్తుండగానే శవపెట్టెలో ఉన్న దేవుడు కదలటం మొదలుపెట్టింది. గట్టిగా హల్లెలూయా పోలీస్ వాళ్ళు చూస్తున్నారు, చుట్టూ ఉన్న వ్యక్తులు చూస్తున్నారు. ప్రార్థన చేస్తున్నారు దైవజనుడు, ప్రార్థన చేస్తున్నారు లోపల దైవజనుడు. ఇక్కడ శవపెట్టెలో ఉన్న ఆ శవము 10 నిమిషాల తర్వాత ఒకే ఒక జంపుతో పెట్టెలోంచి లేచి ఎగిరి కూర్చుంది.
జీసస్ క్రైస్ట్ స్టిల్ అలైవ్ గాడ్. ఇప్పటికే యేసు శక్తితో ఉన్నాడు. గట్టిగా భాషలు మాట్లాడుతూ ప్రభువుని స్తుతిద్దాం. ఆగకుండా కొద్దిసేపు గట్టిగా 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 గట్టిగా. ఓ రా బాబా కషకతల బాబా బాబా. ఈజ్ ఎ రెసరెక్షన్ గాడ్. ఆయనే పునరుద్ధానం, ఆయనే జీవం. సేమ్ వర్క్స్, అదే కార్యాలు ఆఫ్రికాలో జరిగిన అదే కార్యాలు నెక్స్ట్ భారతదేశంలో జరుగుతాయి. Look at me and speaking tongues in Jesus name. బయట గుడారంలో కూర్చున్నవారు, ఇక్కడ కూర్చున్నవారు, సేమ్ వర్క్స్, అదే కార్యాలు నువ్వు నమ్మితే అదే సజీవుడైన యేసయ్య నీ జీవితంలో చేయబోతున్నాడు, నీ ఇంటిలో చేయబోతున్నాడు, నీ ద్వారా చేయబోతున్నాడు, మన పట్టణంలో జరగబోతున్నాయి. జీసస్ ఇస్ స్టిల్ పవర్ఫుల్ గాడ్. అక్కడ డెడ్ బాడీ లేచి గంతులు వేసి 3 రోజుల నుంచి ఊపిరి తీసుకోవడం ఆగిపోయిన ఆ బాడీ తిరిగి మరలా ఊపిరి తీసుకోవడం ప్రారంభించింది. విక్కిపల్లి లేచి ఆయన మాట్లాడిన మొదటి మాట ఏమై ఉంటుంది? ఒకటే మాట మాట్లాడాడు, వేర్ ఇస్ మై ఫైల్? ఏది నా ఫైల్? ఏది నా ఫైల్ ఏది అని అడిగాడంట. ఆ ఫైల్ ఏమని అడిగాడో అది నేను నెక్స్ట్ సండే చెప్తాను. ఆ ఫైల్ ఏంటి? వాళ్ళకి ఆ ఫైల్ ఏంటో ఏం అర్థం కాలే, కానీ వాళ్ళందరూ ఆ సంతోషానికి కేకలు వేస్తున్నారు. మన ముందు డెత్ సర్టిఫికేట్ పొందుకొని 3 రోజుల క్రితం చనిపోయిన దేహాన్ని యేసు మన ముందు బతికించాడు ఇప్పుడే అని జనాలందరూ గుమికూడారు. లోపల డాంకే గారికి తెలిసింది, మీరు ప్రార్థన చేస్తుంటే బయట డెడ్ బాడీ లేచింది అని. జనాలందరూ పక్క జరిగారు. ఆ యొక్క లేచిన వ్యక్తిని తీసుకొని వచ్చి స్టేజ్ దగ్గర అక్కడ కూర్చోబెట్టారు. జనాలందరూ కిక్కిరిసిపోతాను చూడడానికి వస్తున్నారు. నేను ముగిస్తున్నాను. ఆ టైంలో ఒక స్త్రీ, ఏం జరుగుతుంది, అందరు ఎందుకు అరుస్తున్నారు, వాట్ హ్యాపెండ్ అని ఆ కూడికలో కూర్చున్నటువంటి ఒక స్త్రీ ఒక వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తి చెప్పాడు, ఇదే మీటింగ్లోనికి ఒక శవపెట్టుకలో శవాన్ని తీసుకొని వచ్చారు. అయితే ఇప్పుడు డాక్టర్ గారు ప్రార్థన చేస్తుంటే యేసు క్రీస్తు ఆ శవాన్ని లేపి బ్రతికించాడు. అతను అక్కడ ఉన్నాడు. ఓ మై గాడ్, డెడ్ బాడీ లేచిందా? ఎస్. నేను అతన్ని చూస్తానని ఆమె 2 చేతుల క్రింద కర్రలున్నాయి. కారణం ఆమె కుంటి ఆమె నడవలేని కుంటి ఆమె. ఆ కర్రలు పట్టుకొని కుంటుకుంటూ నడవలేక తన భర్త అక్కడే కూర్చొని ఉన్నాడు. ఈమె మాత్రం నేను చూడాలి అని దగ్గరికి వెళ్ళి ఆ పెట్టెలోంచి లేచి పక్కనే ఆ శవ పెట్టెకి పక్కనే కూర్చొని ఊపిరి పీల్చుకుంటున్నా ఆ వ్యక్తిని చూచి అని గట్టిగా అరిచింది. కారణం ఏంటో తెలుసా? లిజన్, ఆ శవానికి ముక్కులో పెట్టిన కాటన్ ఆ పక్కనే ఉంది. ఆ శవానికి చేతులకు తోడిన గ్లౌజులు పక్కనే ఉన్నాయి. అతను శవానికి వేసిన తెల్లని బట్టలతోనే ఉన్నాడు, కానీ ఊపిరి పీల్చుకుంటున్నాడు. ఆమె చూసి గట్టిగా అరిచిన ఆమె చెప్తుంది, ఇతన్ని బ్రతికించిన యేసయ్య ముందు ఇక ఈ కర్రలు కూడా ఇక పని చేయమని కర్రలు పడేసి లేచి గంతులు వేస్తుంది. Jesus is the powerful God. యేసు ఇప్పటికీ శక్తివంతుడు. ఆమె లేచి పరిగెత్తుతుంది. పాస్టర్ గారి దగ్గరికి కాదు, తన భర్త దగ్గరికి పరిగెత్తుతుంది. తన భర్త లేచి గట్టిగా అరుస్తున్నాడు. అక్కడ చనిపోయి శవపేటికలోంచి లేచినటువంటి ఆ వ్యక్తిని చూస్తున్నాడు. ఇక్కడ కర్రలు పడేసి నడుస్తున్న ఆ స్త్రీని చూస్తున్నాడు. ఇతను గట్టిగా అరుస్తున్నా, నా దగ్గరికి రావద్దు. ఆ స్త్రీ ఏమో సంతోషం పట్టుకోలేక తన భర్తను కౌగలించుకోవడానికి పరిగెడుతుంది తన భర్త దగ్గరికి. ఆ భర్త అరుస్తున్నాడు. కింద నేల మీద పడి, నేను పాపిని, యేసుక్రీస్తు శక్తి కలిగిన దేవుడు, నీవు నన్ను ముట్టుకోవద్దు, నన్ను ముట్టుకుంటే నువ్వు మరలా కుంటుదాని అయిపోతావేమో, నేను గొప్ప పాపి అని గట్టిగా గుండెలు పాటుకొని ఏడుస్తున్నాడు. హల్లెలూయా. రాషాకాటారా బాబా 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 కబా 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 కా ఆ స్త్రీ ఆ భర్త దగ్గరికి వెళ్ళి భర్తను పట్టుకోగానే అతని కన్నీళ్లతో యేసు క్రీస్తుని తన హృదయంలోకి అంగీకరించాడు. అతను రక్షింపబడ్డాడు. హల్లెలూయా. ఎందుకు కార్యములు ఇప్పుడు మరుగున పడున్నాయి? నువ్వు
యేసుని ఎంతవరకు నమ్ముతున్నావు? ఆయన శక్తిని ఎంతగా నమ్ముతున్నావు? ఈ రాత్రి నమ్ముచుండగా ఆయన గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ ఇక్కడ జరిగించబోతున్నాడు. రేనాడ్ బాంకే ఆ శవాన్ని ముట్టలేదు, తాకలేదు. పరిశుద్ధాత్ముడ కార్యాన్ని జరిగించాడు అక్కడికి వెళ్ళి. హల్లెలూయా.